నాకు తెలుసు రాజీవ్, ప్రతాప్ తర్వాత మాకన్ని విషయాల్లోనూ తోడుగా ఉన్నది నువ్వే. అందుకే అడుగుతున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. నాకు వసుంధర బాగోగులు చాలా ఇంపార్టెంట్. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నీ ఆరాటం నాకు అర్థమవుతుంది మల్లిక, కానీ ఒక్కసారి ఆలోచించు. ఆల్రెడీ అక్కడ ధ్రువ ఉన్నాడు, దాసు ఉన్నాడు, నందిత కూడా అక్కడే ఉంది. హాస్పిటల్లో ఐసీయూ రూల్స్ నీకు తెలుసు కదా. మల్లిక, నైట్ టైం అంతమందిని లోపల ఉండనివ్వరు. పైగా నర్సులు డాక్టర్లు కూడా గొడవ చేస్తారు. కానీ రాజీవ్, కానీ లేవు మల్లిక. నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఆ దాస్ ఏదో ఒక కొత్త గొడవ చేస్తాడు. వసుంధర కొలుకుని ఇంటికి వచ్చాక నువ్వు కదా దాన్ని చూసుకోవాలి. అప్పుడు నువ్వు చూసుకోవాలంటే ఇప్పుడు అక్కడ విషయాలన్నీ దుర్వకొదిలేసి నువ్వు రెస్ట్ తీసుకో. వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది రాజీవ్? ఎందుకు తెలీదు? నేను ఇక్కడే కూర్చొని హాస్పిటల్కి ధ్రువకి టచ్లోనే ఉంటాను. ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ చేసి అక్కడ అప్డేట్ తీసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా కాసేపు కళ్ళు మూసుకో. ప్లీజ్ మల్లిక, నా మాట విను. సరే రాజీవ్, నా వల్ల అక్కడ గొడవ జరుగుతుందంటే నేనేమి మాట్లాడను. కానీ ఏ చిన్న విషయం తెలిసినా నాకు చెప్పు. ఖచ్చితంగా నిద్రలేపుతాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నందిత, ఎంత పని చేస్తున్నావు నీకు ఎందుకు అర్థం కావటం లేదు? మల్లిక మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయిస్తావా? మల్లికని జైలుకి పంపించాలనుకుంటున్నావా? ప్రతాప్కి ఇచ్చిన మాట కోసం, నీ క్షేమం కోసం, నీ భద్రత కోసం రోజు యుద్ధం చేస్తున్న మల్లికని నీ చేతులతో జైలుకి పంపిస్తున్నావా? నిజం తెలిసిన రోజు నువ్వు కుప్పకూలిపోతావు నందిత. ఇకనైనా ఆ దాస్ మాయలో నుంచి బయటికి రా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక పక్క ఈ నందితో పెట్టిన కేసుకి పోలీసులు వచ్చేలా ఉన్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు అంతా కదులుతుంది. ఇంకో పక్క ఈ వసుంధరని లేపేసిన పని అయిపోతుందనుకుంటే అది కాస్త మిస్ అయింది. ఇప్పుడు ఇది కళ్ళు తెరిచినా అందరికీ ఆ యాక్సిడెంట్ చేపించింది నేనే అని చెప్పేస్తుంది. ఎటు చూసినా నా పని అవుట్. ముందు నువ్వు వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఏం చేయాలరా దేవుడా? అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ధ్రువ, వసుంధరకి ఎలా ఉంది? ఏమైనా అయిందా? కరెక్ట్గా వసుంధరకి ఊపిరాడని టైంలోనే మల్లిక ఫోన్ చేయడం ఏంటి?
వసుంధర బానే ఉందా అని అంత పర్టికులర్గా అడగడమేంటి? దాస్ చెప్పినట్టు ఇదంతా పెద్ద కుట్రలాగే అనిపిస్తోంది నాకు. సార్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు. కళ్ళు తెరిచారు. నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళత్తా. నీకిప్పుడు ఎలా ఉందమ్మా? నువ్వెప్పుడు లేస్తావా, నువ్వెప్పుడు అమ్మా అని పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇక ఈ వసుంధర అందరి ముందు నిజం చెప్పేస్తుంది. భగవంతుడా, ఎవరు మీరు? అమ్మా, ఎవరేంటి తల్లి అలా మాట్లాడుతున్నావేంటి? మొదటిసారి చూస్తున్నట్టుగా చూస్తున్నావేంటమ్మా?
నేను అమ్మా నాకేం అర్థం కావడం లేదు. అసలు నేను ఎక్కడున్నాను? నాకు మీరెవరు గుర్తు రావడం లేదు. దేవుడా, బతికించావు. దీనికి పాత విషయాలేవి గుర్తులేవు. అంటే నేను సేఫ్. నా ప్లాన్ ఫెయిల్ అయినా నేను మాత్రం సేఫ్. అయ్యో దేవుడా, అయ్యో. అమ్మా, నేనమ్మా నాన్నని. నన్ను గుర్తుపట్టలేదా? నేనమ్మా నాన్నని. అమ్మని చూడు. అమ్మా, అయ్యో దేవుడా, ఎంత పని చేసావు. అమ్మా చూడమ్మా నానమ్మా. అమ్మా, నన్ను కూడా గుర్తుపట్టలేదా? అమ్మా అని పిలిచావని ఆనందించే లోపే మర్చిపోయావా అమ్మా? నీకేం గుర్తు రావడం లేదా? నేనమ్మా, నేను అమ్మని. నేను కూడా గుర్తు రావట్లేదా? అయ్యో భగవంతుడా. గుర్తు తెచ్చుకో. నన్ను అమ్మ అని పిలు. నేనమ్మా. నన్ను మర్చిపోవడం ఏంటి? ఏం జరిగిందో? ఏమైంది డాక్టర్? నాకేం గుర్తు రావడం లేదు. దాసు, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? నా తలంతా పగిలిపోతున్నట్టుంది. సరే కూల్, ప్రెజర్ తీసుకోకండి. సిస్టర్, వెంటనే ఐసోలేట్ చేయండి. అలాగే సెడిటిన్ ఇంజెక్షన్ ఇవ్వండి. చూడండి, ఇంతమంది రూమ్లో ఉండి ఇలా గొడవ చేస్తే పేషెంట్కి అస్సలు సేఫ్ కాదు. ముందు మీ ముగ్గురు బయటకు వెళ్ళండి. వెళ్ళండి. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే. నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే. వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా.
మిగిలాయి కన్నీళ్ళు ఓ బుజ్జి తల్లి దాసు ఏమవుతుందంత? డాక్టర్ చూడండి, పేషెంట్కి తలకి తగిలిన దెబ్బ వల్ల మెమరీ లాస్ అయినట్టుంది. గతంలో జరిగినవి ఏవి ఆమె బ్రెయిన్ రిజిస్టర్ చేసుకోవట్లేదు. అర్జెంటుగా ఆమెకి ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి. సిస్టర్, రేడియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి స్కాన్ రెడీ చేయించు. ఇది షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది ఆ రిపోర్ట్స్ వచ్చాక డిస్కస్ చేద్దాం. అయ్యో నందిత, ఎంత ఘోరం జరిగిపోయింది. అబ్బా, బంగారం లాంటి కూతురు గుర్తుపట్టలేకపోవడం ఏంటి నందిత ఇది? వీడి వల్లే ఇదంతా జరిగింది. వీడు తన జీవితంలోకి రావడం వల్ల ఇదంతా జరిగింది. అమ్మో అమ్మో అమ్మా, అయ్యో. నువ్వేం బాధపడకు, ఆ దేవుడు ఉన్నాడు. దేవుడా దేవుడా, అయ్యా అయ్యా దేవుడా, నా బిడ్డని కాపాడు దేవుడా. మా వసుంధర, ఎవరు మీరు? నాకు మీరెవరూ గుర్తు రావడం లేదు. నాకు మీరెవరూ గుర్తు రావడం లేదు.
వసుంధరకి ఎలా ఉంది? చూడండి, ప్రస్తుతానికి తన ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. బ్లీడింగ్ కంట్రోల్ చేస్తాం, కానీ కానీ ఏంటి డాక్టర్? తన లోపల క్షేమంగానే ఉంది కదా? సార్, శారీరకంగా తను కోలుకుంటుంది, కానీ తల వెనుక భాగంలో చాలా బలమైన దెబ్బ తగలడం వల్ల దానివల్ల మెదడులోని మెమరీ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్నే రెస్ట్రోగేట్ ఎమెనిషియా అంటారు. సింపుల్గా చెప్పాలంటే తన గతాన్ని మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ధ్రువ, పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. మల్లిక పేరు మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. మేడం మీద అరెస్ట్ వారెంట్. సరైన సమయంలో సరైన ఎంట్రీ ఇచ్చాను. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటి.